జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఇప్పుడు ప్రపంచంలో ఒక విప్లవం కొనసాగుతుంది. అదేమిటంటే సమాచార విప్లవం, ఇన్ఫర్మేటిక్ రెవల్యూషన్ అంటారు. అసలు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమాచారానికి మూలం ఏమిటి, ఆధారం ఏమిటి? మనిషి అంతరంగంలో ఉన్నటువంటి సమాచారం వాస్తవమా, మాయకు ప్రతిరూపమా? చూడండి, భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోట్లకెల్లా తెలివి మీద సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడి యొక్క శారీరక నిర్మాణం ఎలా ఉంది? భూమికి లంబకోణంలో ఉంది. మానవుడు 2 కళ్ళతో సంచరిస్తూ ఉన్నాడు. ఇటువంటి శారీరక అమరిక ఉన్నటువంటి జంతువు భూమండలంలో మరొకటి లేదు కదా. కాబట్టి మానవ జాతిలో తెలివి మీద సంపత్తి పెరగటానికి మూల కారణం శారీరక అమరిక. ఏమిటండి ఆ శారీరక అమరిక? కపాలంలో మెదడు ఉంటుంది. 33 వెన్నుపూసల లోపల భాగంలో వెన్నుబాము ఉంటుంది. పైది మెదడు, క్రిందున్నది వెన్నుబాము. 2 విడిగా ఉన్నాయా, ఒకటిగా ఉన్నాయా? 2 ఒకటిగానే ఉన్నాయి, విడిగా లేవు. కానీ రెండింటి యొక్క పనితీరులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి వాటిని వేరువేరుగా పరిగణిస్తున్నారు. వెన్నుబాము దేనికి సంబంధించింది? శారీరక ఆరోగ్యానికి సంబంధించింది. మెదడు దేనికి సంబంధించింది? విశ్వ సమాచారానికి సంబంధించింది. వెన్నుబాము ద్వారా శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. మెదడు ద్వారా ఆనందం లభిస్తుంది, ఆధ్యాత్మిక పరిణతి కలుగుతుంది. ఎట్లా? వెన్నుబాము మీద 5 స్థావరాలు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి. అవేమిటి? మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. మెదడు ప్రాంతంలో 2 స్థావరాలు ఉన్నాయి. ఒకటి ఆజ్ఞా చక్రం, మరొకటి సహస్రారం. మరొకసారి చెప్తున్నాను, వెన్నుబాము మీద శారీరక ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి స్థావరాలు ఉన్నాయి. మూలాధార చక్రం కర్మేంద్రియాలను సమర్థవంతంగా పనిచేయిస్తుంది. స్వాధిష్టాన చక్రం జ్ఞానేంద్రియాలను సమర్థవంతంగా పనిచేయిస్తుంది. మణిపూరక చక్రం మనసుకు సంబంధించింది. అనాహత చక్రం బుద్ధికి సంబంధించింది. విశుద్ధ చక్రం హృదయ మట్టానికి సంబంధించింది. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం. వీటి వల్ల ఏమవుద్ది? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అయితే మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం కన్నా కూడా ఆనందం ముఖ్యం. ఆరోగ్యం కోసం పరితపించేటటువంటి వ్యక్తి మామూలు స్థాయిలో ఉంటాడు. ఆనందం కోసం అన్వేషణ చేసేటటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉంటాడు. అటువంటి ఆనందం ఎక్కడుంది? అటువంటి ఆనందం ఆజ్ఞా చక్రంలో ఉంది. ఆజ్ఞా చక్రం వెనుకేముంది? మెదడుంది. మెదడు వెనుకేముంది? చిత్తం ఉంది. చిత్తం కంటికి కనిపించదు, మెదడు కంటికి కనిపిస్తుంది. చిత్తాన్ని ఆధారం అనుకుంటే మెదడు ఆధేయం.
ఆధారం సూక్ష్మమైంది, ఆదాయం స్థూలమైంది. కరెంటు తీగను తీసుకోండి, తీగ కంటికి కనిపిస్తుంది, కానీ కరెంటు కంటికి కనిపించదు కదా. మైకును తీసుకోండి, స్థూలంగా ఆ పరికరం మనకు కనిపిస్తుంది, కానీ అందులో ఉన్న శబ్దం మన కంటికి కనిపించదు కదా. కాబట్టి క్రిందన్నటువంటి 5 చక్రాలకి 5 మట్టాలకి అత్యంత కీలకమైనటువంటి మరొక స్థావరం ఏంటంటే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం అంటే మెదడుతో అనుసంధానమై ఉంటుంది. ఆ మెదడు చిత్తంతో మిళితమై ఉంటుంది. చిత్తమేమో ఆధారం, మెదడేమో ఆధేయం. ఆధేయం కంటికి కనిపిస్తుంది, ఆధారం కంటికి కనిపించదు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. కంటికి కనపట్టలేదు కదా. కానీ భగవంతుడు లేకుండా ఈ భౌతిక జగత్తు లేదు కదా. పరమాత్మ లేకుండా ప్రపంచానికి అవకాశం లేదు కదా. సృష్టికర్త లేకుండా సృష్టికి అవకాశం లేదు కదా. కాబట్టి సృష్టి ముఖ్యమా, సృష్టికర్త ముఖ్యమా? సృష్టికర్తే ముఖ్యం, సృష్టి ముఖ్యం కాదు. ఆ సృష్టికర్త ఎక్కడున్నాడు? ఈ దేహంలో ఉన్నాడు. బయట ఉంటే పరమాత్మ, లోపల ఉంటే జీవాత్మ. బయట లోపల రెండు ఒకే ఆత్మ ఉంది, కానీ బయట అనంతంగా ఉంది, లోపల పరిమితంగా ఉంది. ఈ పరిమితాన్ని అనంతాన్ని వేరు చేస్తూ ఏముంది? అహంకారం ఉంది, జీవభావం ఉంది. జీవభావం కరిగిపోతే ఈ పరిమితం అనంతంలో కలిసిపోతుంది కదా. అహంకారం ఉన్నంత వరకు పరమాత్మ, జీవాత్మ రెండు వేరుగా ఉంటాయి. అహంకారం కరిగిపోతే రెండు కలిసిపోతాయి. కాబట్టి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మెదడు, వెన్నుపాము రెండు ఒకే అవయవంగా ఉండటం, అనుసంధానమై ఉండటం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వెన్నుపాము భౌతిక ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. మెదడు మాత్రం విశ్వంతో అనుసంధానమై ఉంటుంది. ప్రజ్ఞ అంటే మెదడుకు సంబంధించింది తప్ప వెన్నుబాబుకు సంబంధించింది కాదు. ప్రజ్ఞ అంటే మానసిక పరిధి. మానసిక పరిధి అంటే సంస్కారాల సమూహం, కర్మల సమూహం. అక్కడే జ్ఞానం ఉంది. భగవంతుడు కంటికి కనిపించడు, సంస్కారాలు కంటికి కనిపించవు, కర్మలు కంటికి కనిపించవు, గుణాలు కంటికి కనిపించవు. కంటికి కనిపించకుండా ఉండేటటువంటి ఇవన్నీ కూడా చిత్తంలో ఉంటాయి. ఆ చిత్తం మెదడుతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మానవుడి యొక్క మేధస్సు అతి శక్తివంతమైంది. అసలు విషయం ఏంటంటే ఆ మేధస్సును నెగిటివ్గా వాడితే ఎలా ఉంటుంది, పాజిటివ్గా వాడితే ఎలా ఉంటుంది. నెగిటివ్గా వాడితే మనిషి తీవ్రంగా నష్టపోతాడు. పాజిటివ్గా వాడితే మనిషి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా కూడా తెలివి మీద సంపత్తిని దుర్వినియోగపరుస్తున్నారు. దుర్వినియోగపరుచుకుంటే తిరోగమన పరిణామం, సద్వినియోగపరుచుకుంటే పురోగమన పరిణామం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉంది? ప్రపంచం మొత్తం కూడా మానవ మేధస్సులో ఉంది. అది నెగిటివ్గా ఉంది. మన అంతరంగంలో నెగిటివ్ ఉందనుకోండి, బయట ఏం కనిపిస్తుంది? నెగిటివే కనిపిస్తుంది కదా. కాబట్టి స్థూలమైనటువంటి భౌతిక ప్రపంచం మొత్తం కూడా సూక్ష్మమైనటువంటి మేధస్సులో
నిక్షిప్తమై ఉంది. మనం భౌతిక ప్రపంచాన్ని మార్చడం కాదు, మన సూక్ష్మ ప్రపంచాన్ని మార్చుకుంటే చాలు. స్థూల ప్రపంచం బయట ఉంది, సూక్ష్మ ప్రపంచం లోపలుంది. స్థూల ప్రపంచానికి ప్రతిరూపమే సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచానికి ప్రతిబింబమే స్థూల ప్రపంచం. మనం భౌతిక ప్రపంచాన్ని మార్చడం కాదు, మన సూక్ష్మ ప్రపంచాన్ని మార్చుకుంటే చాలు. సూక్ష్మ ప్రపంచం అంటే ఏమిటి? తెలివి, మేధా సంపత్తి. కాబట్టి జ్ఞానమంతా ఎక్కడి నుంచి వచ్చింది? తెలివి, మేధా సంపత్తి ద్వారా వచ్చింది. ఆ జ్ఞానాన్ని వ్యక్తీకరించేటటువంటి భాష ఎక్కడి నుంచి వచ్చింది? తెలివి, మేధా సంపత్తి ద్వారా వచ్చింది. కాబట్టి జ్ఞానము, దానికి సంబంధించినటువంటి సమాచారము మొత్తం కూడా తెలివి, మేధా సంపత్తికి సంబంధించినవే. జ్ఞానం అనంతం, సమాచారం అనంతం, తెలివి, మేధా సంపత్తి కూడా అనంతమే, భాష కూడా అనంతమే. కొంచెం లోతుగా అధ్యయనం చేయండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల భాషలు ఉన్నాయి కదా. ఈ భాషలు బయట ప్రపంచానికి సంబంధించినవా, సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవా? బయట ప్రపంచానికి సంబంధించినవైతే అన్నింటికీ ఒకే భాష ఉండాలి కదా. సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారం కాబట్టి భాషలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. మంచినీళ్లను ఉత్తర భారతదేశంలో పానీ అంటున్నారు, ఆంధ్రాలో మంచినీరు అంటున్నారు, తమిళనాడు పోతే తన్నీరు అంటారు, అది ఇంగ్లీషులోనైతే వాటర్ అంటారు. అక్కడ వస్తువు ఒకటే కదా. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే సూక్ష్మ ప్రపంచాలు మారాయి. అందరి సూక్ష్మ ప్రపంచాలు ఒకే రకంగా ఉండవు. సూక్ష్మ ప్రపంచాలు ఒకే రకంగా ఉంటే బయట పదార్థం ఒకే రకంగా ఉన్నప్పుడు ఇన్ని భాషలు ఎందుకు, ఇన్ని పదాలు ఎందుకు? ఆలోచించండి. బయట స్థూల ప్రపంచం ఉంది, లోపల సూక్ష్మ ప్రపంచం ఉంది. సూక్ష్మ ప్రపంచాలు మారుతూ ఉంటే స్థూల ప్రపంచాలు కూడా మారుతాయి కదా. అంటే ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి సంస్కారాలు వాళ్ళవి. ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి సూక్ష్మ ప్రపంచాలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి స్థూల ప్రపంచాలు కూడా ఒకే రకంగా ఉండవు. భాషలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సూక్ష్మ ప్రపంచం యొక్క సృష్టి, తెలివి, మేధా సంపత్తి యొక్క సృష్టి. కమ్యూనికేషన్ కోసం భాషలు వచ్చాయి. ఇన్ని భాషలు ఎందుకున్నాయంటే అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు కాబట్టి. నేను మరోసారి చెప్తున్నాను, ఏ ఇద్దరి సూక్ష్మ ప్రపంచాలు ఒకే రకంగా ఉండవు, ఏ ఇద్దరి స్థూల ప్రపంచాలు ఒకే రకంగా ఉండవు. సూక్ష్మ ప్రపంచాన్ని బట్టి స్థూల ప్రపంచం కనిపిస్తుంది. సూక్ష్మ ప్రపంచాలు మారుతూ ఉంటే స్థూల ప్రపంచాలు కూడా మారుతూ ఉంటాయి. మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రపంచం ఒక రకంగా కనపడుతుంది, మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రపంచం ఒక రకంగా కనపడుతుంది. అదే ఆత్మజ్ఞానానికి వెళితే మరొక రకంగా కనపడుతుంది. భాషలన్నీ కూడా పరిమితమే కదా, భౌతిక ప్రపంచం కూడా పరిమితమే కదా, సూక్ష్మ ప్రపంచం కూడా పాక్షికమే కదా, సంస్కారాలు కూడా పరిమితమే కదా, కర్మలు కూడా పరిమితమే కదా, గుణాలు కూడా పరిమితమే కదా, భాషలు కూడా మాయే కదా.
కాబట్టి భాషలను దాటి వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది? భాష తప్పనిసరిగా అవసరమే, ప్రాథమికంగా అవసరం. తెలుసుకోవటం కోసం భాష కావాలి. కానీ అసలు విషయం ఏంటంటే, ఇన్ని భాషలు ఉండటానికి మూల కారణం ఏంటంటే, ఆ భాషల వెనుక సూక్ష్మ ప్రపంచం ఉంటుంది కదా. సూక్ష్మ ప్రపంచాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి భాషలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. కాబట్టి భిన్నత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మ ఉండదు కదా, ఆధ్యాత్మికతకు అవకాశం లేదు కదా. ఆత్మ ఏకత్వంలో ఉంటుంది, భౌతిక ప్రపంచం భిన్నత్వంలో ఉంటుంది. భౌతిక ప్రపంచం భిన్నత్వంలో ఉన్నప్పుడు, ఆత్మ ఏకత్వంలో ఉన్నప్పుడు, ఆత్మ అనంతంగా ఉన్నప్పుడు, భాషలు పరిమితంగా ఉన్నప్పుడు, మనం భాషలను దాటి వెళ్ళగలిగితే అనంతానికి చేరతాం కదా. కాబట్టి సమాచారం మొత్తం కూడా మానవుడి యొక్క మేధస్సు కల్పనే. జ్ఞానం మొత్తం కూడా మానవుని యొక్క మేధస్సు కల్పనే. సమాచారం అంతా కూడా మేధస్సు కల్పనే. అంత సూక్ష్మ ప్రపంచం యొక్క కల్పనే. సూక్ష్మ ప్రపంచం వాస్తవం కాదు. ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచం వాస్తవం అనుకుంటామో మనం పరిమిత తత్వాన్ని పెంచుకుంటాం. భగవంతుడు ఒక్కడే సత్యం. ఆ భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. చూసుకోండి, ఇక మనం భగవంతుణ్ణి భాష ద్వారా పరిమితం చేస్తే ఎట్లా? అనంతమైనటువంటి భగవంతుణ్ణి పరిమితమైనటువంటి భాషలో బంధిస్తే ఎట్లా? మనం వేదాలు అంటున్నాం, వేదాలలో ఉన్నది ఏమిటి? సమాచారమే కదా. ఆ సమాచారం వాస్తవం కాదు కదా. వేదం సత్యం, కానీ వేదాన్ని గురించి తెలియజేసేటటువంటి సమాచారం మాత్రం మాయ. కాబట్టి బిడ్డలారా, భాషలన్నీ మాయకు ప్రతిరూపమే, సమాచారం అంతా మాయకు ప్రతిరూపమే, జ్ఞానం అంతా మాయకు ప్రతిరూపమే. జ్ఞానాన్ని దాటి వెళ్ళగలిగితే అది సత్యం అవుతుంది. ఆ సత్యాన్ని అనుభవంలోకి పొందితే సత్య దర్శనం అవుతుంది. సత్యం అంటే తెలుసుకోవటం, సత్య దర్శనం అంటే అనుభవంలోకి పొందటం. తెలుసుకున్న సత్యాన్ని అనుభవంలోకి పొందాలంటే మాయా అవరోధమే, సమాచారం అవరోధమే, జ్ఞానం అవరోధమే, భాషలు కూడా అవరోధమే. అందుకే నేను గతంలో చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మరలా మీకు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. ఇట్రండి, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి జ్ఞానమే అవరోధం, జ్ఞానమే ప్రమాదం. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అంటే సమాచారం, జ్ఞానం అంటే ఆలోచనలు, జ్ఞానం అంటే తెలివి మేధా సంపత్తి, జ్ఞానం అంటే సూక్ష్మ ప్రపంచం, జ్ఞానం అంటే మాయ. మాయలో ఉన్నంత వరకు మనిషి జ్ఞానాన్ని వాస్తవంగా భ్రమిస్తాడు. మాయ నుంచి బయటపడ్డ మరుక్షణమే సత్యదర్శనమైతే మాయ కరిగిపోతుంది, మౌనం అనుభవంలోకి వస్తుంది. ఆ మౌనం ఎలా ఉండాలి? రెండు పెదాలు మూసుకుంటే మౌనం కాదు, సత్యదర్శనమైనటువంటి మౌనం. దాన్ని ఏమంటారు చెప్పనా? సంపూర్ణ మౌనం, టోటల్ సైలెన్స్. మరి
సంపూర్ణ మౌనంలో ఉండి అలాగే ఉంటే ఎట్లా? దాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. అంటే మౌనం నుండి ప్రపంచానికి తెలియజేయాలి. మౌనం కోసం భాష అవసరం. సంపూర్ణ మౌనాన్ని పొందిన తర్వాత కూడా భాష అవసరం. మరి తేడా ఎక్కడుంది? ఇక్కడ పరిమిత తత్వం ఉంది, అక్కడ అనంత తత్వం ఉంది. సత్యదర్శనం అయిన తర్వాత మౌనానికి వెళితే ఎట్లా? నీకు ఎలా సత్యదర్శనం అయింది అనే దాని గురించి ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉంది కదా. ఎప్పుడైతే నీ అనుభవాన్ని ప్రపంచానికి అందిస్తుంటావో ఏమవుతుంది? ప్రపంచ స్వరూపం మారిపోతుంది కదా. ప్రపంచంలో ఉన్నటువంటి మాయ తొలగిపోద్ది కదా. మాయ తొలగిపోతే ప్రపంచం అంతా ఒకటిగా కనిపిస్తుంది కదా. కాబట్టి సత్యదర్శనం అయిన తర్వాత కూడా మాట్లాడాలి. సత్యదర్శనం కావటం కోసం కూడా ముందుగా మాట్లాడాలి. మాటలు మానుకోవటం కాదు, స్థితిని మార్చుకుంటే చాలు. స్థితి మారలేదనుకోండి, మాటలు ప్రమాదకరం అవుతాయి. ఇవాళ విద్యా జ్ఞానం అంటున్నాం, సైన్సు అంటున్నాం, సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాం, భౌతిక జ్ఞానం అంటున్నాం, బ్రహ్మ జ్ఞానం అంటున్నాం. ఇదంతా జ్ఞానమే కదా, సమాచారమే కదా, ఆలోచనలే కదా, మాయే కదా, సూక్ష్మ ప్రపంచమే కదా. ఇదంతా వాస్తవం కాదు కదా. కాబట్టి కంటికి కనిపించే దాని గురించి తెలియజేస్తే అది భాష అవుతుంది. కంటికి కనిపించిన దాని గురించి తెలియజేయటం సాధ్యం కాదు. కానీ మనం ఎందుకు తెలియజేస్తున్నామంటే కంటికి కనిపించే దానికి వ్యతిరేకంగా ఉన్నది వాస్తవం అనేటటువంటి విషయంలో దీన్ని వర్ణిస్తూ దాన్ని నిరూపిస్తున్నాం. వర్ణన ఎందుకంటే సత్యాన్ని నిరూపించడం కోసం. కాబట్టి భాషలనేవి మానవుడి యొక్క కృత్రిమ మేధస్సుకు సంబంధించినవి. కొన్ని వందల భాషలు ఎందుకున్నాయంటే వారి వారి సంస్కారాల స్వభావాన్ని బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, అక్కడున్నటువంటి మానవ జాతి యొక్క పనితీరును బట్టి ఈ భాషలన్నీ బయటకు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? సూక్ష్మ ప్రపంచం నుండి బయటకు వచ్చాయి. సూక్ష్మ ప్రపంచం ఎప్పుడు కరిగిపోతుందంటే మనిషి ఆత్మస్థితికి చేరితే, సంపూర్ణ మౌనానికి వెళితే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా అనుభవసారాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసం భాషను ఉపయోగించుకోవాలి. పూర్ణత్వం నుండి మనిషి జీవిస్తే ఎలా ఉంటుంది? పరిమిత తత్వం నుండి జీవిస్తే ఎలా ఉంటుంది? పూర్ణత్వం నుండి జీవిస్తూ ఉంటే సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం కొనసాగుతుంది. పరిమిత తత్వంలో జీవిస్తూ ఉంటే మనిషి బంధాలలో ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి మానవుడి యొక్క తెలివి, మేధా సంపత్తి అనేది ప్రపంచానికి ఎంత శాపమో, ఎంత ప్రమాదమో, అది మాయకు ప్రతిరూపం అని తెలుసుకుంటే చాలు. చాలా ప్రమాదకరమైంది. మనిషి ఆ ప్రమాదంలో పూర్తిగా చిక్కుకున్నాడు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన పూర్ణత్వాన్ని పొందలేక పరిమిత తత్వంలో ఉండి సమాజాన్ని మంచి మార్గం వైపుకు మళ్లిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అనుభవం లేకుండా ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి కమ్యూనికేషన్ కోసం భాషలను వాడుకోవాలి. ప్రపంచానికి అనుభవసారాన్ని అందించడం కోసం భాషలు వాడుకోవాలి. కానీ వాటిని భాషగానే ఉపయోగించాలి తప్ప భాషకు అతీతమైనటువంటి మౌనాన్ని మాత్రం విస్మరించకూడదు.
పరిపూర్ణత్వం సిద్ధించిందనుకోండి, భాష కూడా భగవంతుడు అవుతుంది. అందుకే జ్ఞానమే భగవంతుడు అంటారు, సమాచారమే భగవంతుడు అంటారు. భాషలు కూడా భగవంతుడు అవుతాయి ఎప్పుడు పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత. కాబట్టి ఆ దిశగా మీరంతా ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.